కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది అని కారు పాటోళ్ళు మాటలు అంటనే ఉన్నారు. ఇక పొలం బాటాని కార్యం పెట్టుకొని రైతుల తానకు పోతున్నాడు కేసీఆర్ సారు. ఇయాల కూడా కరీంనగర్ జిల్లాకు పోయిండు. ఇక పోయిన కాడ పంటలు పరిశీలించిండు, రైతులతోటి మాట్లాడిండు. మీరేం రంది పడకుండ్రి అని రైతులకు ధైర్యం కూడా చెప్పిండు కేసీఆర్ సారు. అయితే గిద అంత మంచిగానే ఉన్నది కానీ గిదే అస్సలు మంచిగా లేదు. మా పంటలు పోయినాయి సారు అని రైతులు ఏం ధైర్యం చెడకుండ్రి, మీకు నేనున్నా, మా వోళ్ళు కూడున్నారు అని కేసీఆర్ సారు ఎండిపోయిన వరి గొలుసులను చేతుల పట్టుకొని జర్రంతసేపు చూసిండు. సారుతోటి పాటు ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ సారు, గంగుల సారు, కౌశికన్న, బాల్క సుమనన్నతో పాటు ఇంకా చాలా మంది లీడర్లు కార్యకర్తలు ఉన్నారు. ఎండ మాడు వలిగేటట్టు కొడుతున్నా గాని సారైతే చాలా ఓపికతోటి పంటలను పరిశీలించి రైతులతోటి మాట్లాడి ధైర్యం చెప్పిండు. బాధలున్నోళ్ళు కొందరు, పరామర్శించటోళ్ళు కొందరు, సూడ్నీకచ్చినోళ్ళు ఇంకొందరైతే సందట్ల సడేమియ లెక్క జొచ్చి దొరికిన కాడికి దోసుకొని అవతల పడదామని మందిల జొచ్చిండు గీడు. గింత మందిలో మనల్నెవలు పట్టించుకుంటారు, పట్టుకుంటారు. అసలు వాళ్ళ నజరంతా పంటల మీద ఉంటది కాబట్టి మన పంట వండినట్టే ఇయ్యాల. మునుం పెట్టి జేబుల్ల పైసలు కొట్టేసుకుంటా పోయినామంటే ఎవ్వలకు అనుమానం కూడా రాదు అని గీ అన్న జేబులకెంచి 10,000 దొంగతనం చేసిండట గీ దొంగోడు. కారుపాటి కార్యానికి వచ్చి దొంగతనం అల్కగా చేద్దామని ఎట్లనుకున్నాడో గాని దొరికి ఉత్తగా దెబ్బల పాలయిండు. ఆ పైసలు నాయే అని మీదికెంచి అబద్ధాలు కూడా ఆడిండు. పబ్లిక్ కోసమో కేసీఆర్ సార్ కోసమో గిసుంటి కార్యాలకు పోయే చిన్న పెద్ద లీడర్లు గిసుంటి దొంగలకెంచి పైలంగుండుండ్రి. మొత్తానికే మోసానికత్తది ఏమంటున్నాం కానీ గిన్నేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ సార్ కార్యంలోనే దొంగలు పడ్డరంటే ఇంకా బయటెట్లున్నదో అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్.